కిమ్ అనే ఒక వ్యక్తి సూసైడ్ చేసుకుందామని వెళ్ళి ఒక చిన్న ఐలాండ్‌లో ఇరుక్కుపోతాడు. ఆ ఐలాండ్ సిటీకి మధ్యలోనే ఉన్నా గానీ అతన్నెవరూ పట్టించుకోరు. ఫోన్‌లో సిగ్నల్స్ ఉండవు, ఈత రాదు. అక్కడ ఏ సౌకర్యాలు లేక పూర్తిగా అడవి మనిషిలా బతుకుతుంటాడు. సరిగ్గా ఇలాంటి టైంలోనే దూరంగా టెలిస్కోప్ నుండి చూస్తున్న ఒక అమ్మాయి ఇతనితో లవ్‌లో పడుతుంది. అంత డిస్టెన్స్‌లో ఉన్నా ఎలా ప్రేమించుకున్నారు? ఆఖరికి ఎలా కలిసారు అనేదే స్టోరీ. ఇది 2009లో రిలీజ్ అయిన 'క్యాస్టవే ఆన్ ద మూన్' అనే కొరియన్ ఫిలిం. ఇక కథలోకి వెళ్దాం. ఓపెన్ చేస్తే కిమ్ అనే వ్యక్తి సూసైడ్ చేసుకోవడానికి హ్యాన్స్ రివర్ పైనున్న బ్రిడ్జ్ ఎక్కుతాడు. అతను జాబ్ పోయి గర్ల్ ఫ్రెండ్ వదిలేసి ఫుల్గా అప్పుల పాలై కష్టాలు తట్టుకోలేక ఇంకా సూసైడ్ చేసుకుందామని డిసైడ్ అవుతాడు. అదే టైంకి అప్పు కట్టమని లోన్ కంపెనీ వాళ్ళు కాల్ చేస్తారు. దాంతో చనిపోవాలన్న ఆలోచన ఇంకా బలంగా అవుతుంది. ఇంకా ఆలోచించకుండా నీళ్ళలోకి దూకేస్తాడు. కానీ అతను చనిపోకుండా రివర్ మధ్యలో ఉన్న ఒక ఐలాండ్ కొట్టుకుపోతాడు. స్పృహ వచ్చాక లేచి చూస్తే డిసప్పాయింట్ అవుతాడు. నా దరిద్రం ఇంత దరిద్రంగా ఉందేంటి అని ఫీల్ అవుతాడు. దూరంగా ఉన్న బిల్డింగ్ ను చూసి దాని మీద నుండి దూకేస్తే చనిపోవడం ఖాయం అనుకొని అక్కడ నుండి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాడు. కానీ అన్ని వైపులా నీళ్లే ఉండేసరికి అతనుంది ఒక ఐలాండ్లో రిలీజ్ అవుతాడు. అతని ఫోన్ తీసి చూస్తే అది తడిసిపోయి పనిచేయదు. దాంతో దాన్ని కొంతసేపు ఎండలో పెడతాడు. అక్కడ నుండి వెళ్ళాలంటే ఈదుకుంటూ వెళ్ళాలి. కానీ అతనికి ఈత రాదు. ఇంకా చేసేదేం లేక ఆ రాత్రికి అక్కడే బ్రిడ్జ్ కింద పడుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ అతనికి ఒక బోట్ సౌండ్ వినపడి లేస్తాడు. బోట్ వైపు వెళ్ళి కాపాడమని అరుస్తూ సైగలు చేస్తాడు. బోట్లో ఉన్న వాళ్ళకి ఇతను అరుస్తున్నా గానీ వినపడదు. ఒక అతను కిమ్ని చూస్తాడు కానీ ఊరికే హాయ్ చెప్తున్నాడేమో అనుకొని ఇతను కూడా హాయ్ చెప్తాడు. ఇంకా బోట్ వెళ్ళిపోతుంది. అతని సైకిల్ వాళ్ళకి అర్థం అవడం లేదని మట్టిలో హెల్ప్ అని పెద్దగా రాస్తాడు. ఎండ్లో ఆర్బెట్టిన ఫోన్ని స్విచ్ ఆన్ చేసి ఎమర్జెన్సీ నెంబర్కి కాల్ చేస్తాడు. కానీ అతను ప్రాంక్ చేస్తున్నాడేమో అనుకొని వాళ్ళు కాల్ కట్ చేస్తారు. ఇంక వేరే దారి లేక తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్కి కాల్ చేస్తాడు. ఆమె కోపంగా ఇంకోసారి నాకు కాల్ చేయొద్దని చెప్పేగా అంటూ కాల్ కట్ చేస్తుంది. అప్పటికే ఫోన్లో ఛార్జ్ అయిపోయి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఇంకా అతనికి ఈదడం తప్ప ఇంకో ఆప్షన్ ఉండదు. సరే అని స్విమ్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఈదలేకపోతాడు. నీళ్ళలో గిలగిలా కొట్టుకుంటున్నప్పుడు అతని దరిద్రాలన్నీ అతని కళ్ళ ముందే కదలాడతాయి. చిన్నప్పటి నుండి తన చేతకానితనం వల్ల వాళ్ళ నాన్న చేతిలో తిట్లు తినడం, పెద్దయ్యాక జాబ్ పోగొట్టుకోవడం, గర్ల్ ఫ్రెండ్తో బ్రేకప్ అవ్వడం అన్నీ గుర్తొస్తాయి. ఇంకో దరిద్రం ఏంటంటే లోన్లు తీసుకోమని లోన్ కంపెనీ వాళ్ళు వేసే అడ్వర్టైజ్మెంట్లు కూడా కళ్ళ ముందే కనిపిస్తుంది. ఒడ్డుకొచ్చిన అతను ఇన్ని దరిద్రాలతో బతికినా చేసేదేం లేదని ఇంకా స్విమ్ చేసే ఐడియాని విరమించుకుంటాడు. నిరాశతో వెళ్ళి తన టైని చెట్టుకు కట్టి ఊరేసుకోవడానికి రెడీ అవుతాడు. అంతలో సిటీ మొత్తం సివిల్ డిఫెన్స్ వారి సైరన్ వినిపిస్తుంది. ఆ కంట్రీలో ఆర్మీ వాళ్ళ సేవలకి గుర్తింపుగా అక్కడి ప్రభుత్వం సంవత్సరానికి 2 సార్లు అలా సైరన్ మోగించి ఎక్కడి వాళ్ళు అక్కడ పనులు ఆపేసి ఫ్రీజ్ అయిపోతారు. అలా ఆర్మీ వాళ్ళకి నివాళులు అర్పిస్తారన్నమాట. సో ఆ సౌండ్ విని ఇతను కూడా ఊరేసుకోవడం ఆపి ఫ్రీజ్ అయిపోతాడు. కాసేపటికి అర్జెంట్గా వాష్రూమ్ వచ్చి పక్కకు వెళ్తాడు. అక్కడ హనీ ఫ్లవర్స్ చూసి వాటిలోని తేనెని టేస్ట్ చేస్తాడు. ఆ నేచురల్ టేస్ట్ కి ఎమోషనల్ అవుతాడు. లైఫ్ ని ఇలా అర్థవంతంగా ముగిస్తున్నందుకు బాధపడతాడు. దాహానికి ఆగలేక రివర్లో నీళ్లు తాగుతాడు. చూడడానికి మురిగ్గా ఉన్నా అవి అతనికి రుచిగానే అనిపిస్తాయి. ఆకలేసి అక్కడున్న మష్రూమ్స్ తింటాడు. బోర్ కొట్టి నిప్పు పుట్టించడానికి ట్రై చేస్తాడు. సినిమాల్లో చూపించినట్టు కర్రలతో రాబిట్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ అతను వల్ల కాదు. ఇంకా లైట్ తీసుకొని జోబులో ఉన్న లైటర్తో సిగరెట్ వెలిగించుకుంటాడు. ఆ రోజు నైట్ అతను తన క్రెడిట్ కార్డ్ చూసుకుంటూ వాటి వల్ల తను ఎన్ని కష్టాలు అనుభవించాడో గుర్తు చేసుకుని బాధపడతాడు. క్రెడిట్ కార్డ్స్ అవసరం లేకుండా ఇక్కడ ప్రశాంతంగా ఉందని ఫీల్ అవుతాడు. సిటీ వైపు చూస్తూ గట్టిగా అరుస్తాడు. ఎవరికి వినపడదు కనపడదు అనే ధైర్యంతో ఫ్యాన్ తిప్పి తన చిట్టెలుగును సిటీ వైపు చూపిస్తాడు. సింప్లిసిటీ అండ్ నేచురల్ లైఫ్ అంటే నాదరా నిబ్బాగాళ్ళారా అంటూ అందరినీ బూతులు తిడతాడు. కట్ చేస్తే నెక్స్ట్ డే ఐలాండ్ చుట్టూ ఆ రివర్లో కొట్టుకొచ్చిన వస్తువులన్నీ కలెక్ట్ చేసుకుంటాడు. అతనికి ఒక డిటర్జెంట్ బాటిల్ దొరుకుతుంది. ఇంకా పాడైపోయిన ఓ పెద్ద డక్ బోట్ కనిపిస్తుంది. దాన్ని లాక్కొచ్చి దాన్నే ఇల్లులా మార్చుకుంటాడు. ఇంకా హెల్ప్ అని రాసిందని చెప్పేసి హలో అని రాస్తాడు. మెల్లిమెల్లిగా అక్కడ బతకడం అలవాటు చేసుకోవడానికి ట్రై చేస్తాడు. ఎలాగోలా చేపలు పట్టుకొని వాటిని కాల్చుకొని తింటాడు. అలా అతని ఆకలి తీరి ప్రశాంతంగా ఫీల్ అవుతాడు. కట్ చేస్తే సిటీలో ఒక ఇంట్లో ఉన్న ఒక అమ్మాయిని చూపిస్తారు. ఆమె తన ఫేస్ పైన ఉన్న మరక వల్ల తన ఫేస్ ఎవరికి చూపించడానికి ఇష్టపడదు. అలా తను 3 years నుంచి రూమ్ లోంచి బయటికి రాకుండా బతుకుతుంటుంది. ఆన్లైన్లో ట్రెండ్స్ చూసి అందంగా కనిపించేలా బట్టల్ని షాపింగ్ చేస్తుంది. ఫోటో మార్ఫింగ్లు చేసి ఈరోజు ఇక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళాను అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉంటుంది. ఇలా పూర్తిగా ఆన్లైన్ ప్రపంచంలోనే బతుకుతుంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తూ బోర్ కొట్టకుండా ఎక్సర్సైజ్ చేస్తుంది. రోజు నైట్ టెలిలెన్స్-తో మూన్ని ఫోటో తీయడం ఆమె హాబీ. ఫొటోస్ తీయడం అయిపోయాక తన రూమ్ లో ఉన్న కబోర్డ్ లో పడుకుంటుంది. ఇక ఆమె డైలీ రొటీన్ ఇదే. కనీసం తన పేరెంట్స్ కి కూడా కనిపించదు. వాళ్ళ మదర్ ఫుడ్ ని డోర్ ముందు పెట్టి ఆఫీస్కి వెళ్ళగానే తను వెళ్ళి ఆ ఫుడ్ తీసుకొని తింటుంది. సివిల్ డిఫెన్స్ వాళ్ళు ఇయర్లీ ట్వైస్ సైరన్ మోగిస్తారు కదా, అప్పుడు అందరూ బయట కనిపించకుండా ఎక్కడ వాళ్ళు అక్కడే ఫ్రీజ్ అయిపోతారు. ఆ టైంలో మాత్రమే ఆమె మూన్ని కాకుండా నేలపైన ఫొటోస్ తీస్తుంది. సరిగ్గా అప్పుడే తన ఐలాండ్ లో ఇరుక్కుపోయిన కిమ్ ని చూస్తుంది. అప్పుడు అతను తన టైతో ఉరేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అది చూసి భయపడుతుంది. ఆ రోజు ఆమెకి నిద్ర పట్టదు. మళ్ళీ వెళ్ళి అతను చూస్తే అప్పుడు అతను క్రెడిట్ కార్డ్ సీన్ లో అరుస్తుంటాడు. అలా ఆమె రోజు అతన్ని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఐలాండ్ లో అతను టైం పాస్ చేస్తూ చాలా ప్రశాంతంగా ఉంటాడు. అతనికి అక్కడ ఒక నూడిల్స్ కవర్ కనిపిస్తుంది. దాన్ని చూడగానే అతనికి నోరూరుతుంది. అది తినడానికి తన లైఫ్ లో ఎన్నిసార్లు అవకాశం వచ్చినా అతను ఎప్పుడూ తినలేదు. అందుకు ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతాడు. దానిపైన ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని చదివాక అతనికి అది తినాలనే కోరిక ఇంకా పెరుగుతుంది. కానీ నూడిల్స్ తయారు చేయడానికి కావాల్సిన ఏ ఒక్కటి కూడా అతని దగ్గర ఉండదు. ఆకులతో మష్రూమ్స్
తో పిండి తయారు చేయడానికి ట్రై చేస్తాడు. అవేమీ వర్కౌట్ అవ్వవు. నిరాశతో తన డక్ బోట్ లో పడుకుంటాడు. బోట్ పైన పక్షులు రెట్టలు వేస్తుంటాయి. ఆ గోళకు అతను బయటకు వచ్చి చూస్తే ఆ రెట్టలు చూసి ఒక ఐడియా వస్తుంది. పక్షుల రెట్టల్లో వాటి కరగకుండా ఉన్న గింజలు దొరుకుతాయేమో అని బోట్ పైన ఉన్న రెట్టల్ని సేకరిస్తాడు. అదంతా కెమెరాలో నుండి ఆ అమ్మాయి చూస్తూ ఉంటుంది. కిమ్ రెట్టల్లో నుండి సేకరించిన విత్తనాలతో మొక్కలు నాటాలని అనుకుంటాడు. ఖాళీగా ఉన్న ప్లేస్ ని తవ్వి సాగు భూమిగా చేస్తాడు. అంత కష్టపడేసరికి అతని ఒళ్ళంతా చెమట కారుతుంది. అనుకోకుండా ఆ చెమటను నాకుతాడు. అప్పటిదాకా చప్పటి ఫుడ్ తిన్న అతని నేలకి చెమట చాలా టేస్టీగా అనిపిస్తుంది. అతని సూట్ ని కర్ర కట్టి పొలంలో దిష్టిబొమ్మలా మారుస్తాడు. అదంతా ఆ అమ్మాయి రోజు కెమెరాలో నుంచి చూస్తూనే ఉంటుంది. అప్పటిదాకా మూన్ ఫొటోస్ మాత్రమే తీసే ఆమె కిమ్ ఫోటో కలెక్షన్స్ ని రూమ్ లో పెట్టుకుంటుంది. అతనితో ఆమెకి మాట్లాడాలనిపిస్తుంది. 3 years నుండి అసలు బయటికే రాని అమ్మాయి ఫస్ట్ టైం ఇంట్లోంచి బయటకు వెళ్ళడానికి డిసైడ్ అవుతుంది. ఓ రోజు రాత్రి వాళ్ళ మదర్ నిద్రపోయాక తలకి హెల్మెట్ పెట్టుకొని ఇంట్లోంచి బయటకు వెళ్తుంది. రోడ్డు మీద కూడా తను ఎవరు చూడకుండా అంబ్రెల్లా అడ్డు పెట్టుకొని జాగ్రత్త పడుతుంది. ఫైనల్ గా బ్రిడ్జ్ మీదకు చేరుకుంటుంది. ఒక బాటిల్లో మెసేజ్ రాసి ఐలాండ్ వైపు విసురుతుంది. నెక్స్ట్ డే ఎక్సైట్మెంట్ తో లేచి తన మెసేజ్ కి రిప్లై వచ్చిందేమో అని చూస్తుంది. కానీ అతను రిప్లై ఏమీ ఇవ్వడు. అలా 3 నెలలు గడిచిపోతాయి. కిమ్ ఐలాండ్ లో బతకడం నేర్చుకుంటాడు. తన చెమట చుక్కల్ని చిన్న బాటిల్లో పట్టుకొని ఉప్పులాగా వాడతాడు. అతని కష్టానికి ఫలితంగా పంటలో మొలకొస్తుంది. దానికోసం చిన్న బాటిల్స్ ని వెతుకుతాడు. అప్పుడు అతనికి చెట్టు పైన ఒక బాటిల్ కనిపిస్తుంది. అది ఆ అమ్మాయి విసిరిన బాటిలే. ఆ బాటిల్లో ఉన్న పేపర్ ని ఓపెన్ చేసి చూస్తాడు. దాంట్లో హలో అని రాసి ఉంటుంది. అది చూసి అతన్ని ఎవరో గమనిస్తున్నారని అర్థమవుతుంది. వెంటనే ఫ్యాన్ తొడుక్కుంటాడు. ఆ మెసేజ్ కి రిప్లై ఇస్తూ హౌ ఆర్ యు అని రాస్తాడు. ఆ రిప్లై చూసి ఆ అమ్మాయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మళ్ళీ ఇంకో బాటిల్లో రిప్లై రాసి మళ్ళీ బ్రిడ్జ్ దగ్గరకు వెళ్లి విసిరేస్తుంది. ఈసారి అందులో ఫైన్ థ్యాంక్ యూ, నువ్వెలా ఉన్నావు అని రాసి ఉంటుంది. అతను దానికి కూడా ఇసుకలో ఫైన్ థ్యాంక్ యూ అని రాసి రిప్లై ఇస్తాడు. అతను బోర్ కొట్టినప్పుడల్లా దిష్టి బొమ్మతో మాట్లాడుతూ ఉంటాడు. అలా ఒకసారి మాట్లాడుతూ ఉన్నప్పుడు దాని వెనకే పెరిగిన మొక్కను గమనిస్తాడు. అదొక మొక్కజొన్న చెట్టు. దాన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. చాలా రోజుల నుండి అతని ఇంటెన్షన్ ని గమనిస్తున్న అమ్మాయి అతనికి న్యూడిల్స్ అంటే ఇష్టమని అర్థం చేసుకొని అతని కోసం ఆన్లైన్ లో న్యూడిల్స్ ఆర్డర్ చేస్తుంది. డెలివరీ అడ్రస్ ఐలాండే పెడుతుంది. డెలివరీ బాయ్ ఐలాండ్ కి వెళ్లి అతనికి న్యూడిల్స్ డెలివరీ చేస్తాడు. కానీ కిమ్ వాటిని రిటర్న్ చేస్తాడు. అది చూసి ఆ అమ్మాయి చాలా బాధపడుతుంది. డెలివరీ పర్సన్ న్యూడిల్స్ ని తిరిగి ఆ అమ్మాయి అడ్రస్ కి తెచ్చిస్తాడు. పార్సల్స్ అన్ని డోర్ ముందే పెట్టి చిరాగ్గా వెళ్ళిపోతుంటే ఆమె అతన్ని ఆగమని చెప్తుంది. ఫస్ట్ టైం డేలో డోర్ ఓపెన్ చేస్తుంది. అతని న్యూడిల్స్ ని ఎందుకు రిజెక్ట్ చేశాడని అడుగుతుంది. దానికి డెలివరీ బాయ్ న్యూడిల్స్ సొంతంగా తయారు చేయడం బతకడానికి తనకొక హోప్ అంట అని చెప్తాడు. ఇంకా న్యూడిల్స్ తినేదింటుంది. తను కూడా ఆ న్యూడిల్స్ తినడం ఫస్ట్ టైం కావడంతో ఆ టేస్ట్ ని బాగా ఆస్వాదిస్తుంది. మనిషి బతకడానికి ఏదో ఒక హోప్ ఉండాలని అతను చెప్పిన విషయం ఆమెను బాగా ఇన్స్పైర్ చేస్తుంది. ఆమెలో కూడా ఏదో తెలియని మార్పు మొదలవుతుంది. 3 years తర్వాత ఫస్ట్ టైం తను వాళ్ళ అమ్మతో డైరెక్ట్ గా మాట్లాడుతుంది. ఆమెకి కార్న్ సీడ్స్ కావాలని అడుగుతుంది. ఇన్నేళ్ల తర్వాత కూతురు బయటకు వచ్చి మాట్లాడడంతో వాళ్ళ అమ్మ చాలా ఎమోషనల్ అవుతుంది. నెక్స్ట్ డే బాటిల్లో సారీ అని మెసేజ్ రాసి ఐలాండ్ లోకి విసురుతుంది. ఆ మెసేజ్ చదివి అతను హ్యాపీగా ఫీల్ అవుతాడు. అతను కూడా నూడిల్స్ రిటర్న్ చేసి ఆమెను బాధ పెట్టినందుకు రిగ్రెట్ అవుతాడు. ఆమెను నవ్వించడానికి ఫన్నీగా మట్టిలో బొమ్మ గీసి స్విమ్ చేస్తున్నట్టు యాక్టింగ్ చేస్తాడు. అది చూసి ఆమె ఆనందపడుతుంది. అలా వాళ్ళిద్దరూ బాగా కనెక్ట్ అవుతారు. కట్ చేస్తే కిమ్ తోటలో నూడిల్స్ చేయడానికి కావాల్సిన అన్ని పదార్థాలు సాగు చేస్తాడు. వాటిని పిండి చేసి నూడిల్స్ లాగా తయారు చేసుకుంటాడు. అది చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఆ నూడిల్స్ తింటూ ఒకసారిగా ఎమోషనల్ ఏడుస్తాడు. ఇవేమీ అనుభవించకుండానే చనిపోవడానికి ట్రై చేశానా అంటూ బాధపడతాడు. ఆ అమ్మాయి కూడా అతన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. రోజు కబోర్డ్ లో పడుకునే ఆమెకి ఎందుకో ఆ రోజు అక్కడ నిద్ర పట్టదు. దాంతో బయటకు వచ్చి పడుకుంటుంది. నెక్స్ట్ డే ఆమె అతనికి కంగ్రాచులేషన్స్ చెప్తూ మెసేజ్ పంపుతుంది. అప్పుడు ఫస్ట్ టైం ఆమె ఎవరో తెలుసుకోవాలనే కోరిక ఇతనిలో కలుగుతుంది. తర్వాత రోజు అసలు నువ్వు ఎవరు అని మట్లో రాస్తాడు. అది చూసి ఆ అమ్మాయి బాధపడుతుంది. తన మొహం చూపిస్తే అతనికి నచ్చనేమో అని ఇంటర్నెట్ నుండి వేరే అమ్మాయి ఫోటో ప్రింట్ తీసుకుంటుంది. ఆ ఫోటోనే అతనికి పంపిద్దామని అనుకుంటుంది. కానీ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఆగిపోతుంది. ఎందుకో ఆ ఫేక్ ఫోటో ఉన్న బాటిల్ ని విసరలేకపోతుంది. అతనేమో ఆమె పంపే మెసేజ్ కోసం అన్ని బాటిల్స్ ని చెక్ చేస్తుంటాడు. కానీ ఏ బాటిల్లోనూ మెసేజ్ కనిపించకపోయేసరికి డిసప్పాయింట్ అవుతాడు. నెక్స్ట్ డే ఏమైంది అని మళ్ళీ మట్టిలో రాస్తాడు. అది చూసి ఆమెకి ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ ఇన్ఫీరియారిటీలోకి వెళ్ళిపోతుంది. ఇంకా అతన్ని గమనించడం మానేసి తన పాత జీవితానికి వెళ్ళిపోవాలని డిసైడ్ అవుతుంది. అయితే ఆమె తన సోషల్ మీడియాలో ఫేక్ ఫోటోస్ పెడుతూ ఫేక్ పోస్టులు పెట్టడం గమనించిన నెటిజన్లు కామెంట్స్ లో ఆమెని ఫుల్ గా తిడతారు. వాళ్ళందరిలా కిమ్ కూడా ఆమెను హేట్ చేస్తాడేమో అనే భయం ఆమెలో ఇంకా ఎక్కువ అవుతుంది. ఆ రోజు రాత్రి భారీగా తుఫాన్ వస్తుంది. అతను సాగు చేసిన చెట్లన్నీ పాడైపోతాయి. అతని డక్ హోమ్ కూడా నీళ్ళలో కొట్టుకుపోతుంది. అక్కడ అతనికి ఏమీ మిగలదు, ఒక దిష్టి బొమ్మ తప్ప. నెక్స్ట్ డే అతను దిగాలుగా కూర్చొని బాధపడుతుంటాడు. అప్పుడే అక్కడికి రివర్ క్లీన్ చేసే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి కిమ్ ని చూస్తారు. అది రెస్ట్రిక్టెడ్ ఏరియా అని అక్కడ జనాలు ఉండకూడదని చెప్తారు. కిమ్ వాళ్ళకు దొరకకుండా పారిపోవడానికి ట్రై చేస్తాడు. ఒక పక్క ఇదంతా అమ్మాయి కెమెరాలోంచి గమనిస్తూనే ఉంటుంది. అతను వాళ్ళకి ఎక్కడ దొరికిపోతాడేమో అని ఆ అమ్మాయి కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది. కానీ వాళ్ళు చాలా మంది ఉండడంతో కిమ్ ని పట్టేసుకుంటారు.
అతనేమో అక్కడ నుండి వెళ్ళిపోతే ఆ అమ్మాయితో కమ్యూనికేషన్ ఉండదని బాధపడతాడు. వాళ్ళు అతనికి బట్టలు తొడిగించి అక్కడ నుండి తీసుకెళ్ళిపోతారు. ఇదంతా చూసిన అమ్మాయి అతన్ని కోల్పోవడం ఇష్టం లేక తనకున్న భయాలన్నీ పక్కన పెట్టి అతని కోసం ఐలాండ్ వైపు పరిగెడుతుంది. మరోపక్క కిమ్ ఏమో ఈసారి పెద్ద బిల్డింగ్ నుంచి దూకి సూసైడ్ ప్లాన్ ని సక్సెస్ చేసుకుందామని బయలుదేరతాడు. అతను బస్ ఎక్కడం గమనించి ఆ అమ్మాయి పరిగెడుతూ వెళ్తుంది. కానీ ఎంతలో ఆ బస్ బయలుదేరిపోతుంది. ఆమె డిసప్పాయింట్ అయ్యి ఏడుస్తుంటుంది. అప్పుడే సివిల్ డిఫెన్స్ వాళ్ళ సైరన్ మోగుతుంది. సంవత్సరంలో ఇది రెండో డ్రిల్ అనమాట. రూల్ ప్రకారం ఎక్కడ వాళ్ళు అక్కడ ఫ్రీజ్ అయిపోవాలి కాబట్టి కిమ్ ఉన్న బస్ కూడా ఆగిపోతుంది. దాంతో ఆమె మళ్ళీ బస్ దగ్గరికి పరిగెడుతుంది. బస్ ఎక్కి కిమ్ ని కలుస్తుంది. కిమ్ మొదట్లో ఆమెను గుర్తుపట్టడు. ఆమె అతని దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పింది నిజమే, హోప్ ఉంటే దేన్నైనా సాధించవచ్చని అంటుంది. దాంతో అతను ఆమెను గుర్తుపట్టి ఎమోషనల్ అవుతాడు. అలా వాళ్ళిద్దరూ కలిసిపోతారు. ఇక్కడితో మూవీ ఎండ్ అవుతుంది. సో అది ఫ్రెండ్స్, లైఫ్లో హ్యాపీనెస్ లేకపోయినా బతికేయచ్చు, బట్ హోప్ లేకుండా బతకలేం. అందుకే నెవర్ లూజ్ హోప్ అంటారు. మరి మీ లైఫ్లో మీకున్న హోప్ ఏంటి కింద కామెంట్ చేసి చెప్పండి. మళ్ళీ ఎప్పటిలాగే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.